Hello, this is the fifth video on electricity and magnetism for classes 6 to 10. Students in class 10 can use it to review and to understand. This is bilingual English and Telugu. In this video, we will study electrolysis of water. ఇంతకు ముందు మనము water conducts electricity అని నేర్చుకున్నాం. Okay. So, water in the presence of some dissolved impurities. వాటర్లో సాల్ట్ కానీ యాసిడ్ కానీ యాడ్ చేస్తే కొంచెం దాంట్లో నుంచి ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవుతుంది. ఇట్ బిహేవ్స్ యాజ్ ఎ కండక్టర్. నా ఇప్పుడు సో వి యూస్డ్ ఇలా సింపుల్ సర్క్యూట్. అది అది డిప్ చేసినప్పుడు వాటర్లో వెన్ వి డిప్డ్ ఇట్ ఈ చిన్న ఎల్ఈడి ల్యాంప్ గ్లో అయింది అంటే ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అయింది. సో అది చాలా చిన్న అమౌంట్ ఆఫ్ కరెంట్. ఇప్పుడు మనం కొంచెం ఎక్కువగా కరెంట్ వాటర్లో నుంచి పాస్ చేస్తే ఏమవుతుంది అని చూద్దాం. సో ఇలా సర్క్యూట్. సో ఎక్కువగా కరెంట్ పాస్ చేయాలి అంటే మనం ఎక్కువ వోల్టేజ్ వాడుకోవచ్చు. అంటే ఒక 9 volts బ్యాటరీ మనం మార్కెట్లో నుంచి తెచ్చుకుంటే అది ఒకటి కానీ రెండు కానీ వాడుకోవచ్చు. ఇన్ని అక్కర్లేదు, ఓన్లీ 1 or 2 ఇస్ ఎనఫ్. ఓకే, సో అది కనెక్ట్ చేసి ఆ పాజిటివ్ ప్లేట్ టెర్మినల్ని ఒక ప్లేట్ లేక వైర్ కనెక్ట్ చేస్తాము. నెగిటివ్ టెర్మినల్కి ఇంకొక ప్లేట్ లేక వైర్ని కనెక్ట్ చేస్తాం. మనం వాటర్లో నీళ్ళలో డిప్ చేస్తాం. కండక్టింగ్ వాటర్, సాల్ట్ కానీ డైల్యూట్ యాసిడ్ కానీ యాడ్ చేసిన వాటర్. ఓకే, సో దీస్ ప్లేట్స్ ఆర్ మెటల్ రాడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోడ్స్. ఓకే, సో కాపర్, జింక్, సిల్వర్, ఆల్ దీస్ మెటల్స్, ఇవన్నీ మెటల్స్ వాడుకోవచ్చు ఎలక్ట్రోడ్స్ కోసము. సో ఎలక్ట్రోడ్ కనెక్టెడ్ టు పాజిటివ్ టెర్మినల్ ఈజ్ కాల్డ్ ద యానోడ్. సో ఇక్కడ పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేసిన ఎలక్ట్రోడ్ ఇది యానోడ్. నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేసిన టెర్మినల్ ఇది క్యాథోడ్. అండ్ ఈ కండక్టింగ్ లిక్విడ్ని ఎలక్ట్రోలైట్ అంటాం. ఓకే, సో వి కాల్ దిస్ as anode, cathode, electrolyte. Okay, so let us do this experiment. చేసి చూద్దాం. ఇది ఒక ప్లాస్టిక్ కప్. దీనికి కింద హోల్స్ చేసి నేను కొంచెం థిక్గా ఉన్న అల్యూమినియం వైర్స్ దానిలోంచి పుష్ చేశాను. ఇక్కడ క్విక్ ఫిక్స్ పెట్టి లీక్ ప్రూఫ్ చేశాను. దీంట్లో నుంచి నీళ్లు కారకుండా ఫిక్స్ చేశాను. సో అది మన ఎలక్ట్రాలిటిక్ సెల్ అన్నమాట. సో నీళ్లు టెర్మినల్స్ పైన లోపల ఉన్న ఎలక్ట్రోడ్స్కి పై వరకు నీళ్లు ఉన్నాయి దాంట్లో. తర్వాత ఇది బ్యాటరీ ఎలిమినేటర్ వాడుతున్నాను నేను, కానీ అది బ్యాటరీ ఎలిమినేటర్ అంటే ఎలక్ట్రిక్ సెల్లే. మీరు ఒకవేళ చేస్తే మాత్రము మీరు మార్కెట్లో దొరికే 9 volts ఎలక్ట్రిక్ సెల్ని మాత్రమే వాడాలి. సో ఇది రెడ్ టెర్మినల్ పాజిటివ్, బ్లాక్ టెర్మినల్ నెగటివ్. సో అక్కడ నుంచి వచ్చిన వైర్స్ మనము ఇక్కడ ఎలక్ట్రాలిసిస్ కోసం కనెక్ట్ చేస్తాం. రెండు క్రోకోడైల్ క్లిప్స్ టచ్ అవ్వకుండా కనెక్ట్ చేయాలి. తర్వాత బ్యాటరీ ఆన్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ దాంట్లోంచి పాస్ అవుతుంది. సో 8 volts పెట్టాను కరెంట్, మన వోల్టేజ్. సో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు చూడండి, దీంట్లో నుంచి ఒక గ్యాస్ తయారయ్యి ఆ బబుల్స్ పైకి ఎస్కేప్ అవుతున్నాయి.
విగరస్ గా బబుల్స్ చాలా తొందరగా బబుల్స్ పైకి వెళ్ళిపోతున్నాయి. సో ఇది నెగటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేసిన క్యాథోడ్. క్యాథోడ్ ఇది ఎలక్ట్రోడ్ దగ్గర చాలా గ్యాస్ జనరేట్ అయ్యి పైకి ఎస్కేప్ అవుతుంది. అలాగే మనం దాంట్ లోపల చూస్తే మనకు వేరే యానోడ్ టెర్మినల్ దగ్గర కూడా కొన్ని బబుల్స్ కనిపిస్తున్నాయి మనకి. సో యానోడ్ దగ్గర కూడా కొన్ని బబుల్స్ ఎస్కేప్ అవుతున్నాయి, కానీ తక్కువగా ఎస్కేప్ అవుతున్నాయి. సో ఈ రెండు ఎలక్ట్రోడ్స్ దగ్గర గ్యాస్ జనరేట్ అయ్యి ఎస్కేప్ అవుతుంది. సో మనం చూసింది ఏంటంటే వెన్ వి పాస్ ఎలక్ట్రిసిటీ త్రూ వాటర్, gases are generated. So water splits into hydrogen and oxygen. Water is made up of hydrogen and oxygen. మీ కెమిస్ట్రీ క్లాస్లో మనం సపరేట్గా నేర్చుకుంటాము. వాటర్ ఇస్ అ కంపౌండ్. రెండు ఎలిమెంట్స్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ కలిసి వాటర్ మాలిక్యూల్స్ తయారవుతాయి. సో వాటర్లో కొంచెం యాసిడ్ వేసి కరెంట్ పాస్ చేస్తే ఈ వాటర్ స్ప్లిట్స్ అప్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. సో ఈ క్యాథోడ్ దగ్గరికి హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. చాలా ఎక్కువగా కనిపించేది అది హైడ్రోజన్ గ్యాస్. ఇప్పుడు మనం దాన్ని కలెక్ట్ చేయాలి. ఎలా కలెక్ట్ చేయాలి? ఒక యూ ఒక టెస్ట్ ట్యూబ్ లో నీళ్లు వేసి వి ఫిల్ అ టెస్ట్ ట్యూబ్ విత్ వాటర్ అండ్ ఇన్వర్ట్ ఇట్ ఓవర్ ద టెర్మినల్. సో అప్పుడు వెన్ యూ ఇన్వర్ట్ ద టెస్ట్ ట్యూబ్ ఫిల్డ్ విత్ వాటర్, ద వాటర్ స్టేస్, దాంట్లో ఉన్న నీళ్లు బయటికి ప్రవహించకుండా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఎయిర్ ప్రెషర్ వలన మనము ఏదైనా టెస్ట్ ట్యూబ్లో నీళ్లు ఫిల్ చేసి దాన్ని మౌత్ క్లోజ్ చేసి దాన్ని నీళ్ళ బేసిన్లో ఇన్వర్ట్ చేసి అప్పుడు మనం వదిలేస్తే దాన్ని మౌత్ ఓపెన్ చేస్తే దాంట్లో ఉన్న నీళ్లు అక్కడే ఉండిపోతాయి బికాస్ ఆఫ్ ద ఎయిర్ ప్రెషర్. సో అలాగే ఈ టెస్ట్ ట్యూబ్లో ఉన్న నీళ్లు దాంట్లో క్యాథోడ్ మీద అలా ఉంటాయి. సో వెన్ ఆ గ్యాస్ జనరేట్ అయినప్పుడు బబుల్స్ అన్ని పైకి వెళ్ళిపోయి టెస్ట్ ట్యూబ్ పైన అవన్నీ కలెక్ట్ అవుతాయి. సో వెన్ ద గ్యాస్ బిల్డ్స్ అప్ ఎట్ ద టాప్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్, అక్కడ ప్రెషర్ జనరేట్ అవుతుంది. గ్యాస్ బిల్డ్స్ ప్రెషర్ అండ్ బికాస్ ఆఫ్ దట్ ప్రెషర్ వాటర్ ఇస్ పుష్డ్ డౌన్. సో నీళ్లు మెల్లమెల్లగా కిందికి వెళ్ళిపోయి గ్యాస్ పైన కలెక్ట్ అవుతుంది. సో అది మనం చేద్దాం ఇప్పుడు. సో ఐఎమ్ ఫిల్లింగ్ ద టెస్ట్ ట్యూబ్ విత్ వాటర్. ఫిల్ చేసి దాన్ని ఇప్పుడు కరెంట్ పాస్ అవ్వట్లేదు, బ్యాటరీ ఆఫ్గా ఉంది. సో ఇన్వర్ట్ చేస్తే దాంట్లో ఉన్న నీళ్లు అలాగే ఉంటాయి, అవి కారిపోవు. సో అది దాన్ని ఎలక్ట్రోడ్ మీద ప్లేస్ చేసేసి దాని పొజిషన్. ఇప్పుడు మనము కరెంట్ పాస్ చేస్తే హైడ్రోజన్ గ్యాస్ జనరేట్ అవుతుంది, దాంట్లో కలెక్ట్ అవుతుంది. ఇప్పుడు బబుల్స్ ఆ టెస్ట్ ట్యూబ్ లోపలికి ఎంటర్ అయ్యి పైకి వెళ్ళిపోతున్నాయి. సో అక్కడ పైకి వెళ్ళిన గ్యాస్ అంతా అక్కడ కలెక్ట్ అయ్యి దాన్ని ప్రెషర్ జనరేట్ అవుతుంది. ఆ ప్రెషర్ వలన మన నీళ్ల కాలం కిందికి పుష్ అయిపోతుంది. సో మేము పైన గ్యాస్, తర్వాత కింద వాటర్, దాని బౌండరీ కనిపిస్తుంది. సో యాజ్ టైమ్ గోస్ బై మనకు క్లియర్గా బౌండరీ కనిపిస్తుంది. గ్యాస్ అండ్ వాటర్ మధ్యలో ఆ టెస్ట్ ట్యూబ్ లోపల కనిపిస్తూ ఉంటుంది. సో మనం కొంచెం తొందరగా స్కిప్ చేసి చూద్దాము. సో ఇంకా కొంచెం ఎక్కువగా కలెక్ట్ అయింది గ్యాస్. టెస్ట్ ట్యూబ్ మౌత్ ఎప్పుడు అండర్ వాటరే ఉండాలి.
So after many minutes, or about 10 minutes, you can see half the test tube is filled with gas. You can see the boundary between the gas and the water. ఇప్పుడు I have switched off the బ్యాటరీ. ఇప్పుడు మనం కరెంట్ స్టాప్ చేసాము. ఇప్పుడు గ్యాస్ జనరేట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ జనరేట్ అయిన గ్యాస్ని మనం కలెక్ట్ చేస్తున్నాము. సో మెల్లగా అది లిఫ్ట్ చేసి ఎలక్ట్రోడ్ మీద నుంచి దాన్ని మౌత్ క్లోజ్ చేసేసి స్టిల్ అండర్ వాటర్. ఇప్పుడు దాన్ని అప్ సైడ్ డౌన్ చేస్తే మనకు టెస్ట్ ట్యూబ్లో పైన హైడ్రోజన్ గ్యాస్, కింద వాటర్ ఉంటుంది. సో వీ హ్యావ్ కలెక్టెడ్ ద గ్యాస్ అండ్ విచ్ ఇస్ ట్రాప్డ్ ఇన్సైడ్ ద టెస్ట్ ట్యూబ్. నౌ ఆ లైటెడ్ క్యాండిల్ని దగ్గరగా తెచ్చి మనం దాన్ని గ్యాస్ని రిలీజ్ చేస్తే పాప్ సౌండ్తో ఆ గ్యాస్ it burnt. The hydrogen gas went off with a pop sound. So we have seen electrolysis of water by passing electric current through water. So hydrogen gas is formed close to the cathode. So the bubbles were collected by downward displacement of water అంటే మనము టెస్ట్ ట్యూబ్ లో వాటర్ ని కిందికి పుష్ చేసి గ్యాస్ ని కలెక్ట్ చేసాం. సో ఇట్ ఈస్ అ టెక్నిక్. ఇది గ్యాసెస్ ని కలెక్ట్ చేయడానికి ఇది ఒక టెక్నిక్ అన్నమాట. సో ద గ్యాస్ కలెక్టెడ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ బర్న్స్ ఆఫ్ విత్ ఎ పాప్ సౌండ్. ఒక చిన్న ఎక్స్ప్లోజివ్ సౌండ్ తో అది బర్న్ అయిపోయింది. హైడ్రోజన్ గ్యాస్ ఇస్ అన్ ఇన్ఫ్లేమబుల్ గ్యాస్. అది దాన్ని టెస్ట్ చేయడానికి దిస్ ఇస్ ద టెస్ట్. ఇది బర్న్ అవుతుంది, ఆ స్టీమ్ ఫామ్ అవుతుంది. వాటర్ ఫార్మ్స్ వెన్ హైడ్రోజన్ గ్యాస్ బర్న్స్. And okay, so then the other cathode also, there is gas forming at the other cathode also. వేరే ఇంకో క్యాథోడ్, సారీ, ఇంకో ఎలక్ట్రోడ్ యానోడ్ దగ్గర కూడా గ్యాస్ రిలీజ్ అయింది. దట్ టర్న్స్ అవుట్ టు బి ఆక్సిజన్ గ్యాస్. అది ఆక్సిజన్ గ్యాస్. దాన్ని కూడా మనము కలెక్ట్ చేసి టెస్ట్ చేయవచ్చు. సో ఇన్ కన్క్లూజన్, when electricity is passed through water, water splits into hydrogen and oxygen. This is what we call as electrolysis of water. This is a chemical effect of electric current. Electric current causes chemical reactions. So this is the first reaction we have studied, which is caused by electric current. Later in some chemistry lessons, we will see more chemicals which are the electric current తో ట్రిగర్ అయిన కెమికల్ రియాక్షన్స్ని మళ్ళీ మనం చూద్దాం తర్వాత. సో ఇప్పుడు వి విల్ స్టాప్ హియర్.